హాయ్! మనం మూత్రం పోసేటప్పుడు మనకు గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి? ఆ విషయం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక చూడండి. ఫస్ట్ వన్, కూల్ టెంపరేచర్. మనం మూత్రం పోసేటప్పుడు మన బాడీ కూల్‌గా ఫీల్ అవుతుంది. ఆ ఫీల్‌కి రెస్పాండ్‌గా మన బాడీలో ఉన్న బ్లడ్ నర్వ్స్ అంటే అదే అండి రక్తనాళాలు సంకోచిస్తాయి. సో, దీనివల్ల బాడీ చర్మం కింద ఉండే రక్త ప్రవాహం అనేది తగ్గుతూ చర్మం కొద్దిగా సంకోచించడం జరుగుతుంది. ఐ మీన్ దగ్గరికి రావడం జరుగుతుంది. దానివల్ల గూస్ బంప్స్ ఏర్పడతాయి. ఇంకో రెండో కారణం అండి సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దీన్నే సింపథిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. మనం యూరిన్ పోసేటప్పుడు మన బాడీలో ఉన్న సిఎన్ఎస్ అంటే సింపథిక్ నర్వస్ సిస్టమ్ వల్ల హార్ట్ బీట్ రేట్ మరియు బీపీ పెరగడం వంటి మార్పులు జరుగుతాయి. సో, సిఎన్ఎస్ కూడా చర్మం మరియు చర్మం రంగును నియంత్రించే కణాలను ప్రభావితం చేయడం వల్ల బాడీ చర్మం కింద రక్త ప్రవాహం తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు చర్మం కొంచెం దగ్గరగా రావడం వల్ల గూస్ బంప్స్ ఏర్పడతాయి. మ్యాక్సిమం చల్లని వాతావరణంలో మూత్రం పోసినప్పుడు పైన చెప్పిన విధంగా మన బాడీలో జరిగే ఈ ప్రక్రియ వల్ల గూస్ బంప్స్ వస్తాయి. కానీ తరచుగా 10 నిమిషాలకు ఒకసారి ఇలా గూస్ బంప్స్ రావడం వంటిది మంచిది కాదు. అలా ఉంటే సిఎన్ఎస్ ప్రాబ్లం అయి ఉండవచ్చు. అలాంటప్పుడు డాక్టర్ని కలవడం ఉత్తమం.